మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. సమాధానం అనే మాట ఎంత బలమైనదంటే మరణం కంటే బలమైనది ఈ మాట. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి జ్ఞానము కంటే బలమైనది ఈ మాట, సమాధానం అనే మాట. యోహాను 20:19 ఎవరో రిఫరెన్స్ తీయొద్దులేండి, బైబిల్ ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే సమయం కదా. ఎంత బలమైనదంటే సమాధానం అన్నమాట మరణం కంటే. అంటే మనల్ని మన కుటుంబీకుల నుండి, లేకపోతే మన కుటుంబీకులను మనల నుండి వేరుపరిచేటువంటి ఆ మరణం కంటే సమాధానం అనే మాట అంత బలమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునితో సమాధానము ఆదాము ఏదేను వనములో చేసినటువంటి ఆ తప్పు మొదలుకొని క్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువ మీద మరణించినటువంటి ఆ దినము వరకు కూడా మనిషి దేవునితో సమాధానమును కోల్పోయాడు. సమాధానం అంటే దైవజనులు, లేకపోతే సేవకులు, లేకపోతే కొంతమంది అభిషక్తులు వచ్చేటప్పుడు మీకు సమాధానము కలుగును గాక అని అంటారు. ఆ మాట మనం పొందుకోవాలంటే అంత ఆసామాసి కాదండి. ఏదో వాళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చేసారు మనం పొందుకుంటున్నాము, లేకపోతే మనం పొందుకుంటామని అంటే అది అంత ఈజీగా వచ్చేసేటువంటి మాట కాదు. దేవుని వాక్యము సెలవిస్తుంది అసలు ఈ సమాధానము ఎప్పుడు మనసు కోల్పోయాడు. ఈ సమాధానం కోసము దేవుడు ఎన్ని అగచాట్లు పడ్డాడంటే, ఎన్ని బాధలు అనుభవించాడంటే, ఎంత ఆలోచన చేశాడంటే, పాత నిబంధన దగ్గరికి వచ్చేసరికి లేవీ కాండంలో మనం చూస్తాము 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలను. తాను అర్పించిన దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలను. యాజకులుగా అహరోను కుమారుడు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలను. అతడు సమాధాన బలిపశువు యొక్క ఆంతరముల లోపల క్రొవ్వును, ఆంతరముల మీద క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజీల మీదనున్న మూత్ర గ్రంథుల మీద వపలను యెహోవాకు హోమముగా అర్పింపవలను. యెహోవా అహరోను కుమారుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. హల్లెలూయా. మన అతిక్రమముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆనాడు ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలోనికి రాకముందు ఒక బలి పశువు మీద, అనగా ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పాపము చేశారో ఆ పాపము చేసినటువంటి వ్యక్తి ఆ బలి పశువు యొక్క తల మీద, లేకపోతే దాని మీద చెయ్యి వేసి, ఆ బలి పశువు మీద ఎప్పుడైతే చెయ్యి వేశాడో అక్కడ ఏంటంటే, అక్కడ మనం చూస్తున్నాము అగ్ని మీద, అగ్నితో ఆ బలి పశువును కాల్చారు. కాల్చినప్పుడు ఆ కాలుస్తున్నటువంటి సమయంలో, కట్టెలతో కాలుస్తున్నటువంటి సమయంలో ఆ ధూపము ఎక్కడికి వెళుతున్నదంటే తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి వెళ్తున్నది. పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క గోవు మీద, లేకపోతే ఆ యొక్క గొర్రె మీద, అంటే ఇక్కడ ఆవులే కాదు, అక్కడ తరువాత ఉంది గొర్రె కూడా ఉంది. అంటే నిష్కలంకమైనటువంటి, కపటము లేనటువంటి, పాపము లేనటువంటి ఆ గొర్రె పైన, లేకపోతే ఆ పశువు పైన ఎప్పుడైతే మన పాపం మోయబడిందో ఆ పాపము యొక్క శిక్షనంతటిని తను భరించి కాల్చబడుతుంది. కాల్చబడుతున్నప్పుడు ఆ యొక్క మన పాపం అంతా కూడా దాని మీద ఎప్పుడైతే కాల్చబడిందో దానిని తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి అది పరిశుద్ధమైనటువంటి హోమముగా, ఇదిగో ప్రభువా నా కుమారుడు ఈ పాపం చేశాడు, ఇదిగో నీ దాసుడు ఈ తప్పు చేశాడు ప్రభువా, దీనిని క్షమించవా అని ఆ పశువు యొక్క మర్ర, లేకపోతే ఆ పశువు మీద మనము వేసినటువంటి ఆ యొక్క పాపం యొక్క శిక్ష ఏదైతే భయంకరముగా ఉన్నదో, దేవునితో సమాధానమును కోల్పోయినటువంటి ఆ శిక్ష ఏదైతే భయంకరంగా ఉందో అది దేవుని ఎలా వెళ్తుందంటే ఇంపైన సువాసనగా. మన ఇంట్లో ఒక బిర్యానీయో లేకపోతే ఏదో
ఏదో ఉన్నప్పుడు ఆ వాసన బయటకి మనం ఒక లేకపోయినా సరే ఒక్కొక్కసారి మనం వచ్చేటప్పుడు మంచి వాసన, అబ్బాయి అక్కడ బిర్యానీ వండుతున్నారు అంటే అంత వాసన వస్తుంది, అంతవరకు కూడా ఆ వాసన రాదు. అలాగే మనము దేవునికి చేసినటువంటి విజ్ఞాపన ఎలా వెళ్తుంది? అది ఇంపైనదిగా వెళ్తుందా, వెళ్ళటం లేదా? మనం ఈరోజు క్రైస్తవ సమాజము లేకపోతే ప్రతి ఒక్కరము కూడా, నేను కూడా మొన్నటి వరకు కూడా కేవలం ఒక ఇల్లుంటే చాలు, కేవలం ఒక కారు ఉంటే చాలు, నా పిల్లలు ఒక ఉన్నత స్థితిలో ఉంటే చాలు అనేటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నాం. కానీ క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినటువంటి ఈ యొక్క విలువైనటువంటి త్యాగాన్ని ఎవరు కూడా భరించలేకపోతున్నాం. సమాధానం అంటే ఇంట్లో సమాధానం కాదండి, ఇంట్లో అన్యులు కూడా సమాధానంగా ఉంటున్నారు, పిల్లలు ఉద్యోగాలు చేస్తూ దీంతో ఉంటూ. క్రీస్తుతో సమాధానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి సమాధానం. మరి క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు ఆ సమాధానం ఎలా మారింది? క్రీస్తు ప్రభువు మీద మనం లేఖనాల్లో చెప్తున్నాము, క్రీస్తు ప్రభువు మీద యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. ఆయన మీద ఎవరి మీద? క్రీస్తు అనేటువంటి ఈ నిష్కలంకమైనటువంటి ఈ బలి పశువు మీద సర్వలోక మానవాళి యొక్క పాప శిక్షణ ఎంతటిని ప్రతి ఒక్క పాప శిక్షణ అంతటిని ఆయన మీద, ప్రభువు మీద ఆ బలి పశువుగా మారిపోయాడు. ఆయన ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, ప్రభు అయినటువంటి ఆత్మ అయినటువంటి దేవుడు బలి పశువుగా మారిపోయాడు. ఆ బలి పశువుగా మారిపోయినటువంటి ఆ క్రీస్తు ఆ బలిపీఠం మీద, అక్కడ ఆ కల్వరి సిలువలో లేకపోతే ఆ కొండ మీద, ఆ యొక్క సిలువ మీద వేలాడుతూ అక్కడ ఎలా మారిపోయాడంటే, ఆయనను దేవుడు మన పాపములనే శిక్ష అనేటువంటి అగ్ని చేత క్రీస్తు ప్రభువుని ఆ సిలువలో కాలుస్తున్నాడు. అతను సిలువలో కాలుస్తున్నాడు. ఆయన ఎవరి కోసము? మనము దేవునితో కోల్పోయినటువంటి ఆ సమాధానమును తండ్రితో మళ్ళీ పొందుకోవాలని క్రీస్తు ప్రభువు యొక్క ఏంటిది? క్రీస్తు ప్రభువు యొక్క శిక్షను, అంటే మన యొక్క శిక్షను క్రీస్తు అనే బలి పశువుగా మారిపోయినటువంటి ఆ యేసయ్య మీద వేసాడు. ఇప్పుడు యేసయ్య కాలిపోతున్నాడు. అక్కడ ఏమి లేదు, ఒక మనం చిన్న తప్పు చేస్తే ఎవరినో తిడితే, లేదంటే ఎవరో మనల్ని తిడితే, లేకపోతే ఎవరో మనల్ని దూషిస్తే ఆ వేదన ఎంత దీనిగా ఉంటుందండి. అటువంటిది కొన్ని వేల కోట్ల మంది ప్రజల యొక్క శిక్షణ అంతటిని ఆ క్రీస్తు ప్రభువు మీద వేసేసరికి మన పాపములన్నీ ఆయన మీద ఎప్పుడైతే వేశాడో తండ్రి అయినటువంటి దేవుడు, అది పరిశుభ్రంగా మారిపోయి తండ్రి దగ్గరికి ఎలా వెళ్తుందండి? ఇంపైన సువాసనగా. క్రీస్తు ప్రభు వారు సిలువలో ఎన్నో మాటలు చెప్పారు, సమాధానం అన్న మాట చెప్పారా? అక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి వెళ్తే, అతనిని నలుగు కొట్టుట తండ్రికి ఇష్టమైంది, అతన్ని కాల్చడం దేవుడికి ఇష్టమైంది. ఎందుకంటే అతనిని నలుగు కొట్టుట తండ్రికి ఇష్టమాయను. ఇంకా ముందుకు ఇక్కడ మనం 53వ అధ్యాయంలోనూ 6వ వచనంలోనూ ఉంటది, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడ్డదండి? ప్రభు అయినటువంటి క్రీస్తు మీద పడ్డది మన సమాధానార్థమైన శిక్ష. ఈరోజు మనము లేదంటే ప్రతి ఒక్కరము ఇంత దర్జాగా బ్రతుకుతున్నామంటే, అంటే మన పాపపు శిక్షను దేవుని దగ్గర ఒప్పుకుని మనం బ్రతుకుతున్నామంటే ఆనాడు క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం. అందుకే అంతవరకు కేవలము దైవజనుడు మాత్రమే ఈ కరుణాపీఠం దగ్గరికి రావడానికి అర్హుడు. కేవలము ఈ కరుణాపీఠం మీదకి రావడం అర్హుడు. ఆ తరువాత ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు ఆ కలువరి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడో, అక్కడ యేసు ప్రభువు, అంటే మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చెరిగాను. అంతవరకు కూడా దేవునితో లేకపోతే ఆ కరుణాపీఠం దగ్గరికి మనం ఏ తప్పు చేసినా సరే సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. సేవకుడి దగ్గరికి వెళ్ళి లేదంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించయ్యా అని అంటే సేవకుడు మన పక్షంగా బలి పశువు మీద ఆ బలి పశువుని అర్పించాలి. ఈ రోజు మనం తప్పు చేస్తే, మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మనం తప్పు చేస్తే ప్రతి తప్పును సేవకుడి దగ్గర మనం చెప్పాల్సినటువంటి పని లేకుండా, యాజకుడి దగ్గర చెప్పాల్సినటువంటి పని లేకుండా డైరెక్ట్ గా, అందుకు అంటాడు కదా, సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృపాసనము దగ్గరికి మనం రావడానికి దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఆ యొక్క దేవుని ఇచ్చాడు. అందుకే అక్కడ ఎందుకు దేవుడు గొప్ప కేక వేశాడంటే,
ఎందుకు గొప్ప కేక వేశాడు? మన శిక్ష అంతా ఆయన మీద పడిపోయిందండి. ఎంతండి? మన శిక్ష అంతటిని కూడా ఆయన మీద పడిపోయింది. కాబట్టి దానిని భరించలేక, ఆయన భరించలేక కాదు, భరించి 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 దానిని ఇంకనూ మరి ప్రభువా, ఇదిగో నా ప్రజలందరి యొక్క దోషమును నేను భరించాను, నీవు దీనిని ఇంపైన సువాసనగా, ఇదిగో అందరూ పాపం చేసి నీకు దూరం అయిపోయారు, నేను వారిని నీ దగ్గర తెచ్చాను, ఈ సమాధానమనే బంధమును నేను ఏర్పరిచాను ప్రభువా, దయచేసి వీరిని స్వీకరించు, నా దగ్గరకు వచ్చిన వారిని నీవు అంగీకరించు, వాళ్ళతో నీతో నేను మనమందరం కూడా సమాధానం కలిగి ఒక రాజ్యం కడదాం ప్రభువా అని ప్రభువారు ఈ సమాధానం అనే మాట కేవలం సింపుల్ గా అనేసింది కాదండి. మాట రాత్రికి రాత్రి ఏదో ప్రభువారు అనేసిన మాట మా మాట కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు ఒక ప్రణాళిక ఉంచాడు, అక్కడ దానిని నెరవేర్చాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ ప్రణాళిక నెరవేర్చిన దేవుడు మనం ఒక 60, 70, 80, 100 సంవత్సరాలు బ్రతుకుతాం. మన ఎడల ఎందుకు ఒక ప్రణాళిక లేడు? మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? మనం ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, మరి మన పిల్లలకి క్రీస్తుని గురించి మనముగా మన పిల్లలు వచ్చి ఆరాధిస్తున్నారా అన్న మాట కంటే క్రీస్తును వాళ్ళు వ్యక్తిగతంగా, లేకపోతే మనము క్రీస్తు దగ్గర వ్యక్తిగతంగా క్రీస్తుతో సమాధానం అనే బంధము కలిగి ఉన్నామా? ఈ మాటను ఎందుకు అది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటది. క్రీస్తు యొక్క సమాధానము సమస్త జ్ఞానము కంటే, సమస్త విధములైనటువంటి జ్ఞానము కంటే అది గొప్పది. ఎంత జ్ఞానం ఉన్నా మన లాస్ట్ ఇయర్ ఒక పెద్ద సినిమా యాక్టర్ యొక్క కుమార్తె అంటే స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఎందుకంటే తండ్రి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి ఇల్లు ఇచ్చాడట. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని తండ్రికి ఇష్టముకైనటువంటి పెళ్లి చేసుకొని ఇదయింది. తనకి ఇల్లు ఇచ్చాడు, తనకి కార్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, కానీ తన కూతురుతో ఆయన మాట్లాడడం మానేశాడు. అంటే చూసారా, రిలేషన్షిప్ లేదు, సమాధానం అనే బంధం లేదు. సమాధానం ఆ వేదనను ఆవిడ భరించలేకపోయింది. అటువంటిది మీ ఆత్మ నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలంటే అంత అసమస్య కాదండి. దేవుని వాక్యమును ప్రతి దినము మనము తినాలి. దేవుని 24 గంటలు మనము దేవునికి ఎంత విజ్ఞాపన చేసినా ఎరుకో గోడలు లాంటి మన పాపాలు కోలాలంటే క్రీస్తుతో సమాధానం అనే బంధం కలిగి ఉండాలండి. అంత ఈజీ కాదు. దేవుడి మాటలను దీవించును కాక. హల్లెలూయా.